శ్రీమన్నారాయణ. ఈరోజు మనము ఒక మహాభక్తురాలైన అమ్మవారి గురించి చెప్పుకుందాం. అందరికీ తెలుసు, మీరు అందరు పేరు చెప్పగానే అహో అంటారు మీరు. మనం తరిగుండ వెంగమాంబ గురించి ఈ రోజున ఆమె ఎలా స్వామి రక్షించాడు, ఆమెని ఎలా స్వామి అనుగ్రహించాడు, స్వామిలో ఎలా ఐక్యమైపోయింది అనేది దాని గురించి మనం తెలుసుకుందాం. మనము శ్రీమన్నారాయణ గురించి ఒక మాటలో ఏ విషయం చెప్పలేమండి, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఆ శ్రీమన్నారాయణుడు ఎంత గొప్పవాడనేది దాన్ని పూర్తిగా అనుభవించాలి. అలా అనుభవించిన వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొన్ని కోట్ల మంది ఆయనలో ఐక్యమైన వాళ్ళు ఉన్నారు. కానీ అందులో ముఖ్యంగా కొంతమంది గురించి మనం చెప్పుకుంటాము. వాళ్ళే 12 మంది ఆలవాళ్ళు. ఇప్పుడు తరిగుండ వెంగమాంబ గురించి చెప్పుకుందాం. అమ్మ చిన్నప్పటి నుండే వెంకటేశ్వర స్వామి పట్ల, విష్ణుమూర్తి పట్ల అంతా ఒకటేనండి. వెంకటేశ్వర అన్న, విష్ణుమూర్తి అన్న, రంగనాథుడు అన్న ఇవన్నీ ఒకటే. ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన కృపా కటాక్షల కోసం అమ్మ సేవిస్తూ ఉండేది. చిన్నప్పటి నుండి ఆమె కష్టాలే. తర్వాత ఆమె యుక్త వయసు రాగానే ఆమె ఎప్పుడూ నారాయణుడే నాకు అన్నీ సర్వసం, తల్లి తండ్రి భర్త ఇట్లా అనుకునేదనమాట. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం గమనించండి, ఇక్కడ కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. మనం ఎంత భక్తి ఉంటే మన భక్తిని అవతల వాళ్ళు ఎంత గెలిచేస్తూ ఉంటారంటే వారి విజ్ఞతకే వదిలేయాలి. అది కూడా ఒక రకమైన పరీక్ష. రంగనాథుడు శ్రీమన్నారాయణుడు మనకు పెట్టే ఒక పరీక్ష. ఈ పరీక్షని మనం ఎదుర్కోవాలి. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి ఎన్నో మనం దారిమ్మడి పోతుంటే ఎన్నో శునకాలం మురుగుతూ ఉంటాయి. అవి వాటితో పాటు మనం మురుక్కుంటే వాటికి రాళ్ళు వేసుకుంటే అక్కడ నిలబడలేం కదా. మన పని మనం చేసుకోవాలి, వెళ్తూ ఉండాలి. అట్లాగే పరమాత్మునికి ఎన్నో కష్టాలే భక్తులకు వస్తాయండి, ఇంకా వేరే ముచ్చట్లేదు. అప్పుడు అమ్మవారి యుక్త వయసు రాగానే అందరూ కూడా ఇక ఎలా అయిపోతారంటే ఈమెని ఎట్లయినా సరే, ఈమెను దేవదాసు లేకపోతే ఈ ఊళ్ళో అసలు ఈమెకి ఇంత భక్తి ఉండకూడదు అని నానా హింసలు పెడుతుంటారు. పెట్టి చివరికి వెంగమాంబకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులందరినీ ఒప్పించి ఆమెకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అసలు ఈమె ఎంత భక్తురాలో తన భర్తకి తెలిసి తను అలాంటి అతను పరమపదం చెందుతాడనమాట. చెందిన తర్వాత అమ్మవారిని ఇంకా ఎక్కువైపోతాయి కష్టాలు ఈమెకి. ఏమో లేస్తే స్వామిని ఇంకా తప్ప, వెంకటేశ్వర స్వామిని తప్ప ఇంకొకరు నాకు లేరు నా జీవితంలో, మొదటిసారి చెప్పేది అదే. కానీ అందరు కలిసి చాలా ఇబ్బంది పెట్టి ఇలా చేస్తారనమాట. దాని తర్వాత అమ్మవారిని ఇక్కడ నుంచి ఎట్లయినా సరే అమ్మవారిని ఈ ఊళ్ళో ఆమె ఇప్పుడు ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే విధవ అయింది కదా. విధవరాలు ఉండకూడదని, విధవరాలు ఎదురుపడకూడదని ఇప్పటికీ ఆచారాలు ఉంటాయి. అవన్నీ అవి మహా చాదస్తమైనవి అండి. అవి అసలు ఎక్కడ లేని ఆచారాలు ఉంటాయి. అంటే అవి వాస్తవంగా క్రియేట్ చేసినవి ఇవన్నీ. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. పెట్టినప్పుడు ఆమె ఎంతో ఓర్పుగా భరిస్తూ స్వామిని సేవిస్తూ, స్వామిని ఎప్పుడు ఆయన ధ్యానము, ఆయన మీద పద్యాలు రాయటము, ఆమెను చూడలేదు. కానీ ఆత్మానందం ఎలా పొందంటే ఆమెని నేత్ర దర్శనం కాకుండా స్వప్న దర్శనంలో చూసేసింది. కాబట్టి ఆయన పట్ల ఉన్న నిబద్ధతతో ఎన్నో రకాలైన పద్యాలు, తర్వాత ఎన్నో రకమైన కావ్యాలను రాస్తూ ఉంటే ఈమెకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అక్కడ ఉన్న వాళ్ళ పూజారులందరూ కలిసి పుష్పగిరి పీఠాధిపతిని పిలుస్తారు. ఆయన చాలా కోపిష్టి ప్లస్ పరమభక్తుడు, ఉపాసకుడు. ఆయనకి ఇలా చెప్పి తను విధమైనప్పటికీ ఆ బొట్టు ఇవన్నీ పెట్టుకొని ఉంటుంది. ఆమె వెంకటేశ్వర స్వామికి అంకితం అయిపోయింది కదా, ఆయన బొట్టు పెట్టుకోవడానికి ఏముంది. కానీ వాళ్ళు బొట్టు పెట్టుకుంటుంది, మాట వినదు, చెప్పుకుంటూ మొదలుపెట్టేసి ఆయనను పిలుచుకొస్తారనమాట. ఆయన వచ్చేసి సరే ఆమెను పిలవండి అని చెప్పి చాలా కోపంగా పిలుస్తారు. అందులో ఒకటే తల్లి తరిగుండ వెంగమాంబ వస్తుంది. వచ్చేసి నమస్కారం చేసి పూలు పండ్లు, ఎప్పుడైనా గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పూలు తీసుకెళ్ళాలి, పండ్లు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. ఎలా వచ్చేస్తాడు గురువు దగ్గర రావడం అంటే మామూలుగా గురువు దగ్గరకు వచ్చేసి కూర్చొని అంటే గురువు ఆశీర్వాదాలు కావాలంటే ఖచ్చితంగా గురువు అనేవాడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు 2 పండ్లు తీసుకొస్తే, 2 పూలు తీసుకొస్తే, ఒక తమలపాకు తీసుకొస్తే అసలు ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా అండి. ఆశీర్వాదాలు అంత గొప్పగా పొందవచ్చు. కానీ చాలామందికి తెలిసినా చేయరు.
సరే ఇక్కడికి అతను వస్తాడు, వచ్చి తనకి పూలు పండ్లు అన్నీ ఇస్తుంది గురువు గారికి. ఆ పుష్పగిరి పీఠాధిపతికి ఇస్తుంది, ఇచ్చి పక్క నిలబడుతుంది. నిలబడకుండా తను అడుగుతాడనమాట, నీకు విధవరాలైనా సరే ఇవన్నీ చేస్తావన్నది ఒక ఎత్తు అయితే, అసలు గురువులని నువ్వు నమస్కరించే విధానము నీకు తెలియదా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నేను నమ్మిన వెంకటేశ్వర స్వామికి తప్ప నేను ఎవ్వరికీ నమస్కారం చెయ్యను. ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశం ఉండి నేనే నమస్కారం చేయాలని అంటే మీరు మా పీఠం నుండి ఒక్క నిమిషం పక్కకు తప్పుకోండి, నేను నమస్కారం చేస్తాను అని చెప్తుంది. అంటే ఆయన అంటారు సరే అని చెప్పేసి పక్క జరుగుతారు. ఎప్పుడైతే అమ్మవారు ఒక నమస్కారం ఇలా చేస్తుందో అతను కూర్చున్న ఆ పీఠం ఏదైతే ఉందో, ఆ కుర్చీ ఏదైందో వెంటనే భగ్గున మండిపోయి బూడిదైపోతుంది. అప్పుడు వెంటనే ఆయన, అమ్మా నువ్వు ఇంత భక్తురాలవని తెలియదమ్మా, ఈ లోకం ఇలా అంటుందని నేను చూడడానికి వచ్చి అసలు నిన్ను ఇలా చూసి నిన్ను పరీక్షించే భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా అదృష్టవంతుడని అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు ఆయన. దాని తర్వాత అమ్మగారికి కష్టాలు ఎక్కువైపోతాయి. ఒకసారి అమ్మవారు ధ్యానం చేసుకుంటూ ఉంటే చుట్టూ అన్ని కర్రలు వేసి మంట పెట్టేస్తారు, చంపేయాలని ప్రయత్నం చేసినప్పుడు స్వామివారు ఆమెని తిరుమల తీసుకెళ్ళిపోతారు. అక్కడికి పోయినాక ఇంకో కొన్ని కష్టాలు. అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉండేది. అక్కడ అఖీరామ్ దీక్షితులను ఉండేవారు, ఆయన ప్రథమ పూజారి, ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆయనకి ఇంకా ఈమెను చూసిన తర్వాత ఈమె విధవ, ఈమె కొండ మీదకి వచ్చింది, ఇక్కడ ఉంటుంది అక్కడ. అప్పుడు చాలా అన్నమయ్య వంశస్థులు అమ్మవారికి ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ. అందులో ఉంటే దాని పక్కనే ఈయన ఇల్లు ఉంటుంది, ఈ అఖీరామ్ దీక్షితులు ఇల్లు ఉంటుందన్నమాట. ఆయన ఎప్పుడు అమ్మవారిని చూస్తూ ఊరికే ఏదో ఒకటి సూటిపోటు మాటలు అంటుంటే అమ్మవారు అసలు పట్టించుకోదు. అమ్మవారు ఏం చేస్తుందంటే ఒకసారి అసలు తను ఉండే ప్రాకారంలో తను ఉన్న దగ్గర ఒక తోటలాగా ఏర్పాటు చేసుకుని తులసి వనం పెట్టుకుంటుంది. ఆ తులసి ఆకులతో స్వామివారిని సేవిస్తూ ఉండేది. ఇతను ఏం చేశావంటే ఈ అఖీరామ్ దీక్షితులు ఎంతో కుళ్ళు ఉండి ఎవరైతే వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసినా ఆ భోజనాలు ఎంగిలి ఇస్తరాకులన్నీ అమ్మవారి దగ్గర అమ్మవారి పెరట్లో వేసేవారు. అయినా కూడా అమ్మవారు ఎప్పుడు చెల్లించేది కాదు. అమ్మవారు చెప్పేది, స్వామి ఒకసారి చూడండి, ఇవి స్వామివారికి పంపించే కదా ఈ తులసి దళాలు, మీరు దేని మీద వేస్తారంటే. అయినా సరే అతను వినేవాడు కాదు. సరే ఇంకా అతను మానన్నతో ఉన్నది. అమ్మవారు ఎలా అయిపోయిందనంటే స్వామివారి సేవ తను. ఇక వచ్చిన తిరుమల వచ్చిన భక్తులందరూ కూడాను స్వామి భక్తురాలైన వెంగమామ గురించి తెలిసి అందరూ ఈమె దగ్గరికి రావడం మొదలెట్టేసి కష్టాలు చెప్పుకునేవారు. చెబితే ఆమె కూడా ఓపికగా విని అవన్నీ స్వామికి చెప్తూ ఉండేది. అవన్నీ తీరిపోతుండేవి. అప్పటికి ఇంకెక్కువ అయిపోతుంది కదా. ఈ అఖీరామ్ దీక్షితులకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది, ఎక్కువ ఈర్ష్య పడిపోయేవాడు అనమాట. ఇంకా ఆమెను ఎంత బాధ పెట్టేవాళ్ళంటే ఈ ఒకసారి ఒక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ అఖీరామ్ దీక్షితులు గుడికి రావడం ఆలస్యమైనప్పుడు అమ్మవారు స్వామివారికి హారతిస్తుంది. హారతిస్తే నాకంటే ముందు నువ్వు వచ్చి హారతిస్తావా అని చెప్పేసి ఆమెని అందరితో పట్టి ఆమెని బయటికి గెంటిచ్చేస్తారు. అమ్మ ఏం బాధపడద్దు, ఎందుకంటే ఆమె ఎక్కడున్నా స్వామిని చూస్తుంది, ఎక్కడున్నా స్వామి తనలో ఉన్నాడని నమ్ముతుంది. ఇంకా ఆ నమ్మకాన్ని భగవంతుడు ఎలా అమ్మ చేస్తాడు. ఇంకా తను వచ్చేస్తుంది అనమాట. వచ్చేసరికి ఇక రథం కదులుతుంది. ఉత్సవ రథం కదిలి వెళుతూ ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి రాగానే అక్కడికి రాగానే ఆ రథం ఆగిపోద్ది. ఎంతమంది గుంజినా ఎంతమంది చేసినా ఏం చేసినా కదలదు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మనము వెంగమామని ఇక్కడ నుంచి స్వామి సేవ నుండి బయటికి నెట్టేసాం కాబట్టి తను ఇలా అడుగుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నమస్కారం చేసి, అమ్మ ఒక్కసారి మీరు వచ్చేసి కాస్త హారతి ఇవ్వండి అమ్మ, రథం కదులుతుంది అంటే అమ్మవారు అసలు ఏ కోపము పెట్టుకోదు. చక్కగా వచ్చి స్వామికి హారతి ఇచ్చిన వెంటనే రథం కదులుతుంది. ఆమె అంతటి భక్తురాలు. చివరికి ఆమె ఇట్లాంటి బాధలను పడలేక తుంబుర తీర్థానికి వెళ్ళిపోయి తుంబుర తీర్థంలో ఉండి స్వామివారిని సేవించుకుంటూ స్వామివారిని ఎన్నో రోజులు తపస్సు చేసింది ఆమె. తను రాసే కావ్యాలు రాసేవి ఇవన్నీ కూడాను సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తన దగ్గరకు వచ్చి చిన్న పిల్లవాడిలాగా ఆమె ముందు కూర్చొని, ఆ వెంగమాంబ ఇప్పుడు ఏముందో తర్వాత ఘట్టమేంటో నాకు చెప్పు అంటే స్వామికి చెబుతూ ఉండేది, రాస్తూ చెప్తూ ఇది స్వామి నువ్వు ఇలా చేసావు శ్రీకృష్ణ అవతారంలో, ఇలా చేసావు రామావతారంలో, ఇలా చెప్తూ ఉండేదన్నమాట. అవన్నీ వింటూ స్వామి అలాగా వింటుండేవాడు.
ఒకసారి ఆ వేకువజామ అయింది, అలా రాస్తూ వింటూ ఇట్లాగే స్వామివారు ఉన్నారు అక్కడ. వేకువజామ వచ్చింది, స్వామి గుళ్ళోకి వెళ్ళాలి. వెంగమాంబ టైం అయిపోయింది, నేను వెళ్ళాలి అని అంటే, ఈ ఉండు స్వామి లాస్ట్ ఘట్టంలో ఉంది అని చెప్పేసి ఆయన స్వామిని ఇలా పట్టుకుంటే స్వామివారి ఉత్తరయంలో సగభాగం చిరిగిపోతుంది. ఆయన స్వామివారు అంతర్ధానమై స్వామివారి గుళ్ళోకి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన పూజారు తలుపు తీసిన వెంటనే ఈ భాగంలో సగభాగం ఉత్తరీయం ఉండదు. అయ్యో ఏంటి ఇట్లా ఉంది, ఎవరు వచ్చారు రాత్రిపూట అంటే వచ్చే ఆస్కారమే లేదు. ఏం జరిగింది, స్వామివారి ఉత్తరీయం ఎక్కడ పోయిందని చెప్పేసి వాళ్ళందరూ మల్లగుళ్ళలు పడినప్పుడు వీళ్ళు చెప్తుండేవాళ్ళు. స్వామివారు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు సాయంత్రం పూట వెంగమాంబ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పే కథలు వింటూ ఉంటాడని చెప్పారు కదా. సరే అలా అక్కడ ఏమైనా ఉందేమని ఈ ఆలయ పూజారందరూ కలిసి అక్కడికి వెళ్ళి అమ్మని అడుగుతారనమాట. అమ్మ ఈ విధంగా స్వామివారి ఉత్తరీయం సగభాగము చెరిగి ఉందమ్మా అంటే, అదిగో చక్కగా మడత పెట్టి ఉంటుంది, అదిగో అక్కడ ఉంది, తీసుకెళ్ళండి. నేను రాత్రిపూట స్వామికి చెబుతూ ఉంటే మధ్యలో ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఉన్నారు నా దగ్గర, పొద్దునపూటే వెళ్ళాలి నేనని చెప్పేసి గుడి గంటలు కొట్టిన వెంటనే స్వామి బయలుదేరి వెళ్ళేటప్పుడు నేను ఇలా పట్టుకుంటే చిరిగిపోయింది, తీసుకెళ్ళాను నేను. వాళ్ళు ఎంత ఆనందపడిపోతారంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి కూర్చొని, అంత చిన్న భక్తురాలు, చిన్న కుటీరంలో ఉండే భక్తురాలు, ఆ భక్తురాలి కోసం స్వామి వచ్చి కూర్చొని చిన్న పిల్లగాళ్ళలాగా వింటున్నాడనంటే ఆయన ఎంత భక్తవత్సలుడో మీరు చూడండి. ఎంతోమంది కొండకి వస్తుంటారు, నేను చూస్తూ ఉంటాము. ఆ వచ్చే వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే కాస్త దూరం నడిస్తేనే మనకి ఆయాసం ఇది వస్తుంది, కానీ అన్ని మెట్లెక్కి అలా వచ్చి స్వామిని ఎంత ఆనందం ఉంటుందంటే అది మన మాటలో చెప్పలేని ఆనందం ఉంటుంది. తిరుమల అంటేనే కలియుగ వైకుంఠం. ఆ వైకుంఠానికి మనం వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞ కావాలి మనకి. కానీ ఆయన భక్తులకి ఎప్పుడూ ఆటంకం కలిగించడండి. ఆయన ఎప్పుడూ భక్తుల్ని పిలుస్తూనే ఉంటాడు. మనం చూడడం కంటే ఆయన మనం చూడాలనుకుంటాడట. అది గొప్ప విషయం. ఒక భక్తుడి కోసము ఎన్నో సందర్భాల్లో అక్కడ ఉన్న పూజలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి స్వామివారి ముఖం తేజోమయంగా వెలుగుతూ ఉంటుంది. అంటే ఎందుకు వెలుగుతుంటుంది? అందరూ వచ్చేసి ఆ కానుకలు ఇవన్నీ వీటి కోసం కాదండి. ఎవరో ఒక పరమభక్తుడు వస్తున్నాడు, ఆ వచ్చే భక్తుడి కోసము తను అలా ఉంటారట. అలాంటి స్వామిని మనం సేవించుకోవాలి. ఈ సందర్భంలో మనం వెంగమాంబ అనే ఒక భక్తురాలి గురించి తెలుసుకోవటం, మాట్లాడుకోవటం కూడా ఆ వెంకటేశ్వర స్వామి వింటూ ఉన్నారు. వారి దయ వల్ల మనం ఇంకొంతమంది ఇలా చెప్పుకుంటూ తరించి అసలు భక్తులు ఏ విధంగా భక్తి చేసి స్వామివారిని సేవించుకున్నారు, ఎలా స్వామిలో ఐక్యమైపోయారు, అంతటి ఆనందాన్ని పొందడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద.